కాకినాడ నగరంలో గుంతలు ఏర్పడిన ప్రధాన రహదారులను త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తుఫాను కారణంగా పాడైన ప్రధాన రహదారులను కొండబాబు ఆర్ఎండ్బి శాఖ మరియు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి వార్ఫ్ రోడ్, చంద్రికా థియేటర్ రోడ్, నరసింహ రోడ్, ఘాటీ సెంటర్, మున్సిప్ జంక్షన్, ఎంఎస్ఎన్ చార్టీస్, బాలయోగి సెంటర్ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో కొన్ని ప్రధాన రహదారులు తుఫాను మరియు వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి పాడవడం జరిగిందని, పాడైన రోడ్లను వెంటనే నిర్మించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి మరియు మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పంతాడి రాజు, ఎండి ఖాన్, కోడా రమణ, సంగాని నాగూర్, ఎండి అన్సర్, చొక్కాగిరి, సంగాని గంగాధర్, మేడిశెట్టి చిన్ని, పాలిక నాని, పెదపూడి కుమార్, కామడి దశరథ, రాళ్లపూడి ప్రకాష్, పెర్ల లక్ష్మీ ప్రసన్న, పసగడుగుల శేషగిరిరావు, బూడి ప్రకాష్, గొరుసు దుర్గారావు, బొడ్డు శివాజీ, పాలిపురాజు, తాడిచెర్ల వెంకటేశ్వరరావు, జాన్ వెస్లీ, చింతపల్లి తాతారావు, మూగురాజు తదితరులు పాల్గొన్నారు. ఆ వర్షాలకి బాగా మనకి ఏదైతే బీటీ రోడ్స్ ఉన్నాయో జైనాపురం ఎన్టీఆర్ బ్రిడ్జి కానీ అటు విధంగా చూసుకుంటే ఎంఎస్ఎన్ చార్టీస్ వరకు, ఎంఎస్ఎన్ చార్టీస్ నుంచి బాలయ్య బొమ్మత నుంచి ఎన్టీఆర్ నగర్ వరకు, అదేవిధంగా ఏదైతే మనకి ఎంఎస్ఎన్ చార్టీస్ అని మళ్ళీ ఏదైతే మనకి జయరామారావుపేట నుంచి దర్గా వరకు ఆ రోడ్డు వరకు కూడా మొత్తం పోయింది. అంతా కూడా ఆ రోడ్స్ అనేవి చాలా డ్యామేజ్ అయినాయి. ఇవన్నీ ఇప్పుడే చూసాం డీ గారు అందరు కలిసి ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ తయారు చేసి తొందరగా ఈ రోడ్లు వేయాలి. బీటీ రోడ్స్ కూడా సరిగ్గా వేయట్లేదు, ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి. క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. సార్ సరైన క్వాలిటీతో రోడ్లు వేయాలి. అదే అక్కడక్కడ కలవట్లు కూడా డౌన్ అయినాయి, అలాంటి కలవట్లు కూడా ఐడెంటిఫికేషన్ చేసి కలవట్లు కూడా ఎత్తి కట్టాలి. నీరు ఎక్కడొక్కడ నిలబడకుండా డ్రైన్ నుంచి కిందకి వెళ్ళిపోయేలా చూసుకోవాలి. అనేక ప్రాంతాల్లో కలవట్లు కూడా డౌన్ ఉన్నాయి, అవి కూడా సరి చేయాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పట్టణంలో ఇప్పటికే కొన్ని రోడ్లు మనం ప్రారంభించుకున్నాం. ఏదైతే మనకి దుమ్ములపేట నుంచి కుంభాక్షేమ రేవుకి వెళ్ళే రోడ్డు కూడా బ్రహ్మాండంగా వేసుకున్నాం ఈ రోజున. అదే కాకుండా ఈ రోజున లారీ సీరియల్ ఆఫీస్ దగ్గర మనకి 1/2 కిలోమీటర్ రోడ్డు గత ప్రభుత్వంలో వేయలేని రోడ్డు కూడా ఈ రోజు శాంక్షన్ చేయించుకున్నాం, అది కూడా తొందరలో ప్రారంభిస్తాం. అలాగే రోడ్లన్నీ కూడా ఈరోజు కాకినాడలో ఎక్కడ కూడా గోతులు లేని రోడ్లుగా చూడాలని, వేయాలని ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాం.